హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, సముద్రం పేరు వినగానే ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి కలుగుతుంది. కొంతమందికి సముద్రంలో వేటకు వెళ్ళాలంటే ఇష్టం. కొంతమందికి సముద్రంలో దొరికే వింత వింత విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇష్టం. మరికొంతమందికి సముద్రం గురించి తెలుసుకోవాలి అంటే ఇష్టం. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, సముద్రాలు ఎంతో లోతైనవి. మన చిన్నప్పుడు చెప్పేవారు, పాతాళలోకం అనేది ఎక్కడో లేదు, సముద్రం అడుగు భాగంలోనే ఉంటుంది అని. అసలు అలా ఎందుకు చెప్పేవారో మీకు తెలుసా? ఎందుకంటే పాతాళలోకంకి ఎలా అయితే వెళ్ళలేమో సముద్రపు అడుగుకి కూడా అలానే మనం వెళ్ళలేం. కాబట్టి అక్కడ ఉండే పీడనం మనుషులని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. మీకు తెలుసు కదా, భూమి మీద కేవలం 25% మాత్రమే నేల, మిగతా 75% నీరు ఉంటుంది అని. ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా మనం ఎన్నోసార్లు చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చాం, మార్స్ మీదకి వెళ్ళి వచ్చాం, ఇంకా ఆకాశంలోకైతే ఎన్నోసార్లు వెళ్ళి వచ్చాం. కానీ సముద్ర లోతుల్లోకి మాత్రం వెళ్ళి రాలేకపోయాం. దీనికి ప్రధాన కారణం సముద్ర లోతుల్లోకి వెళ్ళి రావడం అంటే అత్యంత సాహస చర్య కాబట్టి. అందుకే కాబోలు దీనిపై ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపించరు. ఫ్రెండ్స్, ఇప్పటికి మన భూమి మీద కేవలం 17 నుంచి 18% మాత్రమే అన్వేషించగలిగారు. అంటే మొత్తం భూమిలో కేవలం 60% మాత్రమే అన్వేషణ జరిగింది. మిగిలిన 40% భూభాగంలో పెద్ద పెద్ద అడవులు, పెద్ద పెద్ద నదులు, గడ్డకట్టే చల్లని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అదే సముద్రం యొక్క అన్వేషణ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పటి వరకు కేవలం 5% మాత్రమే కనిపెట్టగలిగారు. అయితే అసలు ఈ 5% అన్వేషణలో ఏమేం విషయాలు కనిపెట్టారు అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో సముద్రపు లోతు గురించి, సముద్రం కింద ఉన్న ప్రపంచం గురించి, సముద్రం రహస్యాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, సముద్రం లోతుల్లోకి మనం వెళ్ళాలి అంటే ముందు మనం ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు చెప్పబడిన ఆ పాతాళ లోకం ఏదైతే సముద్రం కింద ఉంది అని చెప్పారో దానిని అన్వేషిద్దాం రండి. ఫ్రెండ్స్, మొదటిగా మనం ఇప్పుడు 40 మీటర్ల లోతులోకి వచ్చాం. దీనిని దాటి వెళ్ళాలి అంటే మాత్రం మన వల్లైతే కాదు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే మాత్రం అది స్కూబా డైవింగ్ వ్యక్తుల వలనే అవుతుంది. అలా అలా మనం ఇప్పుడు 93 మీటర్ల లోతుకి చేరుకున్నాం. ఇక్కడ మనం పురాతన ఓడ, దాని పేరు లుసిటానియా కనిపిస్తూ ఉంటుంది. ఇది బ్రిటిష్ ఓడ. ఇది 1950లో మునిగిపోయింది అని చెప్పబడింది. ఇప్పుడు మనం నెమ్మదిగా 100 మీటర్ల లోతుకు చేరుకున్నాం. స్కూబా డైవింగ్ చేసేవారికి ఈ లోతు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనిషి శరీరం ఇంత లోతుకు వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కానీ మీకు తెలుసా, ఆస్ట్రేలియా ఫ్రీ డైవర్ అయిన హెర్బర్ట్ అనే వ్యక్తి సుమారు 214 మీటర్ల లోతుకు వెళ్లి తిరిగి వచ్చాడు. అది కూడా ఆక్సిజన్ మాస్క్ లేకుండా. ఇది నేటికి ప్రపంచ రికార్డుగా ఉంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా సుమారు 332 మీటర్ల లోతుకు చేరుకున్నాం. ఇప్పుడు మనం మరొక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. అతని పేరే అహ్మద్ గబ్బర్. ఈజిప్ట్కి చెందిన ఈ స్కూబా డైవర్ కేవలం ఆక్సిజన్ మాస్క్తో ఇంత లోతుకు వచ్చిన తొలి వ్యక్తి. ఇది ఎప్పటికీ చెదరని రికార్డు తెలుసా? కానీ నేడు ఈ రికార్డును మనం బద్దలు కొట్టబోతున్నాం. ఇప్పుడు మనం దాదాపు 443 మీటర్ల లోతుల్లోకి వచ్చాం. ఇంత లోతులో అయితే న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కూడా మునిగిపోతుంది. ఇప్పుడు ఇంకా కిందకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం సముద్రం లోపల సుమారు 500 మీటర్ల లోతుకు చేరుకున్నాం. ఇంత లోపలికి మనుషులు రాలేరు. ఒకవేళ వస్తే ఏదైనా జలాంతర్గాములు, మరేదైనా పరికరాల సహాయంతో మాత్రమే రాగలరు. లేదు అంటే ఇంత లోతులో ఉండే పీడనంకి మనిషి ముక్కలు ముక్కలైపోతాడు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఇంత లోతుల్లో ఒక అతి పెద్ద జీవి నివసిస్తున్నది. దాని పేరే బ్లూ వేల్. సముద్రానికి రారాజు అనే చెప్పాలి. ఎంతో పెద్దదైన ఈ బ్లూ వేల్ ఇంత లోతులో హాయిగా తిరుగుతూ ఉంటుంది. దాని నివాసం ఇదే. ఇప్పుడు మనం ఇంకాస్త కిందికి, అంటే సుమారు 535 మీటర్ల లోతులోకి వెళదాం. ఓహ్, ఇదేంటి, ఇంత లోతుల్లో ఈత కొడుతున్నది ఎవరై ఉంటారు? దగ్గరకు వెళ్ళాక తెలిసింది, అది పెంగ్విన్. పెంగ్విన్లు ఇంత లోతుల్లో కూడా హాయిగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం సుమారు 700 మీటర్ల లోతుకొచ్చాం. అయితే
మన కాళ్ల ముందు ఏదో పెద్ద ఆకారం ఉంది. అది మరేదో కాదు, అది జలాంతర్గామి. అక్కడ చాలా నిశ్శబ్దంగా నిలబడి ఉంది. మీకో విషయం తెలుసా? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అయితే యుద్ధ జలాంతర్గాములను సుమారు 700 మీటర్ల లోతుకు తీసుకెళ్లారట. సరే, ఇప్పుడు మనం ఇంకాస్త కిందికి, అంటే సుమారు 828 మీటర్ల లోతుకు వచ్చాం. ప్రపంచంలోనే ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా ఈ లోతుల్లో పూర్తిగా మునిగిపోతుంది అని మీకు తెలుసా? సరే, మనం ఇంకా కిందకు, అంటే సుమారు 1000 మీటర్ల లోతుకొచ్చేశాం. అయితే ఇంత లోతుకు వచ్చాక మన కళ్లకు ఏమీ కనబడడం లేదు. చుట్టూ దట్టమైన చీకటి. ఎందుకనుకుంటున్నారా? బహుశా సూర్యరశ్మి ఇంత లోతుల్లోకి చేరుకోకపోవడమే దీనికి కారణం. బహుశా మన చిన్నప్పుడు చెప్పిన ఆ పాతాళ లోకం ఇక్కడి నుంచే మొదలై ఉండొచ్చు. సరే, లైట్ లేకపోతే లేకపోయింది. మన దగ్గర ఫ్లాష్ లైట్ ఉంది. అదాన్ చేసుకుని ఇంకాస్త కిందకి వెళ్దాం. ఇప్పుడు మనం సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 1100 మీటర్ల లోతుకు చేరుకున్నాం. ఇక్కడ మనం జాయింట్ స్క్వాడ్ అనే ఆక్టోపస్ని చూడగలం. ఇది ఆకారంలో చాలా పెద్దది. ఇది మనిషిని చిటికెలో మింగేయగలదు. ఇంకాస్త కిందికి, అంటే 1280 మీటర్ల లోతుల్లోకి వెళ్తే అక్కడ మనం ఒక తాబేలును చూడొచ్చు. ఇది చాలా అంటే చాలా పెద్దది. ఇది సుమారు 7 క్వింటాళ్ల బరువుంటుంది. దీనిని లెదర్ బ్యాక్ సీట్ తాబేలు అని పిలుస్తారు. మనం ఇప్పుడు మరింత లోతుకు, అంటే 2000 మీటర్ల లోతుకు చేరుకున్నాం. ఇక్కడ మనకు ఒక రకమైన భయంకరమైన చేప కనబడుతుంది. దాని పేరే బ్లాక్ డ్రాగన్ ఫిష్. ఈ చేప పూర్తిగా నల్లగా ఉంటుంది. చీకటిలో దీనిని మనం అసలు గుర్తించలేం కూడా. కానీ అంత లోతులో, అంత చీకటిలో కూడా అవి సునాయాసంగా చూడగలవు. ఇప్పుడు మనం ఇంకా లోతుకు, అంటే సుమారు 2300 మీటర్ల లోతుల్లోకి వచ్చేసాం. ఇక్కడే మనం స్పెర్మ్ వేల్ అండ్ కొలొసోల్ స్క్విడ్లు కనిపిస్తాయి. కొలొసోల్ స్క్విడ్ దాదాపు 14 మీటర్ల పొడవు, 800 కిలోల వరకు బరువుంటుంది. అవి చాలా దూకుడుగా మరియు ప్రమాదకరంగా ఉంటాయి. స్పెర్మ్ వేల్ మరియు కొలొసోల్ స్క్విడ్ల మధ్య గొడవ జరిగినప్పుడు ఈ స్క్విడ్లు తమ పదునైన దంతాలతో స్పెర్మ్ వేల్స్ని చంపేస్తాయి. ఆ తర్వాత మేము మరింత కిందకు, అంటే దాదాపు 4000 మీటర్ల కిందకొచ్చాము. టైటానిక్ నౌక ప్రమాదానికి గురైన తరువాత వాటి శిథిలాలను కనుగొన్నది ఇక్కడే. అవును, టైటానిక్ శిథిలాలు ఇప్పటికీ ఈ ప్రదేశంలో ఉన్నాయి. ఇది ఎంత లోతుగా ఉంటుందంటే, ఒకవేళ మనిషి ఇంత లోతుకు వస్తే బాంబు మీద కూర్చుంటే ఎలా అయితే పేలిపోతాడో అలా పేలిపోతాడు. ఆ తర్వాత ఇంకా కిందకు, అంటే సుమారు 4200 మీటర్ల లోతుకు చేరుకున్నాం. ఇక్కడ మనం యాంగులర్ ఫిష్ మరియు వైపర్ ఫిష్లను చూడొచ్చు. దీనిలో యాంగులర్ ఫిష్కి ఒక యాంటెనా లాంటిది ఉంటుంది. అందులో ఎప్పుడూ కాంతి మండుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. వేటను పట్టుకోవడానికి మరియు వేటాడే జంతువులను నివారించడానికి అవి ఈ కాంతిని ఉపయోగిస్తాయి. అయితే ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో భయంకరమైన జీవులు ఈ లోతైన సముద్రాలలో జీవిస్తూ ఉన్నాయి. బహుశా ఇప్పటికీ వాటిని మనం కనుక్కోలేకపోయాం. కానీ రాబోయే రోజుల్లో ఏమైనా కనిపెడతారేమో వేచి చూద్దాం. ఆ తర్వాత మనం సుమారు 6500 మీటర్ల లోతుకి చేరుకున్నాం. అమెరికాకు చెందిన ప్రత్యేక పరిశోధన జలాంతర్గామి ఒకటి ఈ లోతుకు వచ్చింది. ఇదే జలాంతర్గామి టైటానిక్ శిథిలాలను కనిపెట్టింది. ఆ తర్వాత 8800 మీటర్ల లోతుకొచ్చాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కూడా ఇక్కడ మునిగిపోతుంది. ఇప్పుడు మనం మరింత కిందకు, అంటే సుమారు 10800 మీటర్ల లోతుకు చేరుకున్నాం. 2012లో టైటానిక్ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్ తన ప్రత్యేక జలాంతర్గామిలో వెళ్లి వచ్చిన ప్రదేశం ఇదే. కానీ 1960లో డోన్వాల్, జాక్ పికార్డ్ అనే ఇద్దరు వ్యక్తులు 18 మీటర్ల లోతులో, అంటే 10,916 మీటర్ల లోతుకు వెళ్లారు. అయితే అక్కడి నుంచి ఇంకాస్త లోతుకు వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న జలాంతర్గామి పగిలిపోవడంతో వారు వెంటనే ఉపరితలంపైకి రావలసి వచ్చింది. అంత లోతుకు వెళ్లడానికి వారికి సుమారు 5 గంటలు పట్టింది. కానీ అతని రికార్డును బద్దలు కొట్టిన వ్యక్తి ఒక అతనున్నాడు. అతని పేరు విక్టర్ వెస్కోవో. సముద్రంలో దాదాపు 11,000 మీటర్ల లోతుకు చేరుకున్న ఏకైక వ్యక్తి ఈ రిటైర్డ్ అమెరికా అధికారి. పసిఫిక్ మహాసముద్రంలో అతిపెద్దదిగా మరియానా ట్రెంచ్ గురించి చెప్తారు. ఇది చాలా లోతుల్లో ఉన్న ప్రదేశం.
ఈ ప్రదేశంలోకి డీప్ సెర్చర్ అనే జలాంతర్గామి ద్వారా వెళ్లారు. ఇప్పటి వరకు ఏ మానవుడు అంతకు ముందు ఎప్పుడూ చేరుకోలేని ప్రదేశం ఇది. అయితే ఇక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన చాలా విషయాలు వెల్లడించారు. అంత లోతులో సముద్రంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపించాయట. మనుషులు చేరుకోలేని ప్రదేశానికి కూడా తమ కాలుష్యాన్ని వ్యాప్తి చేయగలరని ఇది రుజువు చేస్తుంది. మానవులు ఇప్పటి వరకు కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే అన్వేషించగలిగారు. కానీ ఇప్పటి వరకు కనుగొనబడని లోతైన సముద్రం ఇంకా ఎంతో ఉంది. దీనికి ప్రధాన కారణం అంత లోతుకు వెళితే అసలు కొంచెం కూడా వెలుతురు లేకపోవడం. ఇది చాలా పెద్ద సమస్య. రెండవ కారణం నీటి పీడనం. ఇది ఎంత పెద్ద జలాంతర్గామినైనా సరే విచ్ఛిన్నం చేసేస్తుంది. మూడవ కారణం సముద్రం ఎంత లోతైనది అంటే దానిని కనిపెట్టడం అసాధ్యం. నాలుగో కారణం సముద్రంపైకి ఆసక్తి లేకపోవడం, బదులుగా అంతరిక్షంపైకి ఎక్కువ ఆసక్తి అందరికీ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, సముద్రం మరియు దాని లోతుల్లోకి వెళితే ఎలా ఉంటుంది, ఏమేం ఉంటాయి అనే విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.